నమస్తే. మెడికల్ కాలేజీలు, డేటా సెంటర్లు. ఇప్పుడు ఈ 2 అంశాలే ఆంధ్రప్రదేశ్ లోపల, బయట బలంగా తిరుగుతున్నాయి. కేంద్రం కూడా వీటి మీదే ఆసక్తిగా గమనిస్తా వస్తుంది. డేటా సెంటర్లు మనం ఉన్నప్పుడు డేటా సెంటర్ వస్తే దాని ప్రభ వేరు, మనం లేనప్పుడు వస్తే వేరు. మనం ఉన్నప్పుడు వచ్చే లాభం వేరు, ఇంకొకళ్ళు టేకప్ చేస్తే వచ్చే నష్టం వేరు. మెడికల్ కాలేజీలు ఎవరి జస్టిఫికేషన్ వాళ్ళది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకంలో భాగంగా, స్కీమ్‌లో భాగంగా జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని తలపోస్తే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక 5 కంప్లీట్ చేశారు. 2 కంప్లీట్ కావస్తున్నాయి. మిగిలిన 10ని పీపీపీ మోడల్‌లో అప్పజెప్పేయాలని చంద్రబాబు గారి ప్రభుత్వం 4,950 కోట్ల రూపాయలు లేమితనం వల్ల అప్పచెప్తున్నారట. ఈ 2 అంశాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం ఫౌండర్, ప్రెసిడెంట్, అలాగే విభజన హక్కుల సాధన సమితి కన్వీనర్ కూడా ఆయన చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రైమ్ మినిస్టర్ వచ్చారు సార్. ఆయన పరస్పరం పొగడ్తలు, పరభుజ తాడనం జరిగింది. ఆయన్ని పొగిడేసుకున్నారు. రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పేసి మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. సరే, వెలిగిపోతుందా లేదా అనే విషయం పక్కన పెడితే డేటా సెంటర్ల చుట్టూ ముసురుకున్న రాజకీయం ఒకటి, మెడికల్ కాలేజీలు, తగని మెడికల్ కాలేజీల వ్యవహారం ఒకటి. ఇందులో మీరు ఏది ముందర స్టార్ట్ చేసినా ఓకే. ఏదైనా పర్వాలేదండి. కానీ నేను చెప్పింది స్వతంత్ర అభిప్రాయాలు ఎడిట్ చేయకుండా కూడా వేయాలి. తప్పనిసరిగా. ఎందుకంటే మేజర్ మీడియాల్లో 90% చూపించిన 5% పిలిచిన లేకపోతే ధన్యవాదాలు. ఒక స్వతంత్ర గొంతుకుని ఎందుకు నొక్కుతున్నా తెలియదు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు మా అమ్ముల్ రిక్వెస్ట్ వాళ్ళు మారాలని కోరుకున్నాం. అందుకని మిమ్మల్ని ఎందుకంటే టైటిల్స్ వచ్చినప్పుడు మారిపోతున్నాయి అందుకని యూట్యూబ్లో. అందుకని స్పష్టంగా ప్రజలకి ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం. మరి విపరీతమైన విరామాలు కానీ ఫ్యాన్ సైకోస్ కానీ ఉంటే చూడటం అనవసరం. వాళ్ళు చేసే కామెంట్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానానికి, వాళ్ళ సంస్కారానికి వాళ్ళ కామెంట్స్ అర్థం పడతాయి. ఎగ్జాక్ట్లీ అండి. అది తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకే చెందుతున్నారు. పూర్తిగా ఏకీభవిస్తాను మీరు చెప్పిన. ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పెంచిన సంస్కారం, కుటుంబ సంస్కారం అన్ని వాళ్ళ కామెంట్స్లో కనపడతా ఉంటాయి. అందుకని ద క్రెడిట్ వాళ్ళు మంచి అన్నా ఏదన్నా నిర్మాణాత్మక విమర్శలు మంచిదే, తప్పులేదు. గట్టి విమర్శలు కూడా అసభ్యత అనేది వాళ్ళ కుటుంబాలు చెందుతుంది. డేటా సెంటర్ నడుస్తుంది వాళ్ళ. ఏమైంది వాళ్ళ డేటా సెంటర్ నడుస్తున్నాయి మమ్మల్ని బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. 200 ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి. 1,88,000 ఉద్యోగాలని వాళ్ళు మాట్లాడింది గవర్నమెంట్. మరి మొన్న వాళ్ళు చెప్పింది 200 ఉద్యోగాలు చెప్పారు. ఇవాళ 1,88,000 చెప్పారు. అంటే బహుశా 42x. మరి డేటా సెంటర్స్ 300 మెగాబైట్స్, తర్వాత 700 ఉన్నాయి. 1 గిగాబైట్ ఒక డేటా సెంటర్ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది అనుకుంటా. అంటే ప్రపంచంలో అనేక చోట్ల చూస్తే అక్కడ డేటా సెంటర్ స్టోరేజ్ అండి, అంటే స్టోరేజ్ ట్యాంక్ ఇది. చాలామంది వాళ్ళు, నేను ముందుగా నాణ్యానికి 2 కోణాలు విశ్లేషిద్దాం. నేను ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాను. ఆదాని డేటా సెంటర్స్తో దే టైయింగ్ అప్ విత్ గూగుల్. అంటే రెడన్ ఏదైతే ఉందో అది కంపెనీ 100% సబ్సిడీ బై గూగుల్. ఇబ్బంది లేదు. సింగపూర్లో ఓన్లీ స్పెసిఫిక్గా ఇండియాలో పెట్టే కంపెనీ కోసం సబ్సిడీ లేదు. అందుకని డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్, ఒకటే కంపెనీ. కానీ నాణ్యానికి ఒక పాజిటివ్ కోణం తీసుకుంటే కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్లో 1,26,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ప్రపంచం అంతా ఎక్కడే విశాఖపట్నం చూస్తుంది. ఇది వాస్తవం. నేను సిలికాన్ వ్యాలీ దగ్గర నుంచి మీరు కడగండి, ఎవరన్నా మీ మిత్రులు ఉంటారు అమెరికాలో, ముంబై, గురుగాం, ఈవెన్ యూరోప్, ఆస్ట్రియా, ఎక్కడ ఇది వర్జీనియాలో అయితే నాట్ అండ్ మై బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎకో సిస్టమ్ ఇది రావటం వల్ల చుట్టుపక్కల అంతా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది అనేది. ఇదే ఇక్కడ వీళ్ళే ఎంత పెడుతున్నారంటే మిగతా వాడు కూడా మనం పెడతానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది అనుకుని మనం పాజిటివ్ తీసుకున్నాం. ఇది ఇంతకుముందే ఆదాని డేటా సెంటర్ అండి. ఇది ఇవాళ దేశంలో కానీ అంతర్జాతీయంగా నెట్లో కొట్టి చూడండి, ఆ డేటా సెంటర్ని ఆదాని టైడప్ అని వచ్చింది. ఆదాని డేటా సెంటర్ అని వచ్చింది. దీనికి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన చిత్రాలు కూడా 14-19 మధ్య. దానికి ఒక టెక్ పార్క్ కింద మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా శంకుస్థాపన చేశారు ఆదాని గారు. ఇవాళ అందుకని ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చాలా అడ్వాంటేజ్గా భావించాలి. విశాఖపట్నం ఆ సెగలో ఒక కలికితి రాయి కింద వచ్చిన దాని కింద మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకోవాలి. దాన్ని నెగిటివ్ చేయటం వల్ల ఉపయోగం లేదు.
అందువలన లోకేష్ గారు కష్టపడ్డారు. ఎందుకంటే ఆ రోజు ఇంతకుముందు సీట్ వేసినా సరే ఇవాళ 13 నెలలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 12 నెలలు అవ్వాల్సింది 1 నెల ఆలస్యమైంది లోకేష్ అని చెప్పి ఆయన ఇంకా మనం ఫాస్ట్గా చేయాలన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అయితే నేను చెప్తున్నాను, మారిన మనిషిగా ఉన్నట్టున్నారు. అంతగా కష్టపడే మనిషిని ఏ రాష్ట్రంలో నేను తోలు చూడలేదు. 15-18 గంటలు చాలా కష్టపడతా ఉంటారు. లోకేష్ గారు కూడా ఇప్పుడు కొత్త మిగతా ఉన్నాయి కదండి, ఏ శాఖ ఎలా ఉంటుందో అన్ని శాఖలకి సకల శాఖ మంత్రి కింద ముందు సజ్జల గారు అనేవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారి శాఖలు తప్ప మిగతా అన్నింటిలో సకల శాఖ మంత్రిగా ఉంటాం. నేను అన్నానని కాదు, కావాలంటే ఎవరన్నా గౌరవ మంత్రి ఆఫ్ ద రికార్డ్ గైడెన్స్ ఇవ్వడం కోసం అట్లా ఆయన గైడెన్స్కి అపారమైన ఆయన దగ్గర ఉన్నాను కదండి. ఆయన డైరెక్షన్ ఉండాలనే విషయంలో అక్కడ అవతరాలు ఎవరు పిఎస్ని పెట్టుకోవాలనే విషయంలో కూడా ఫస్ట్ ఆయన ఇన్వాల్వ్ అవటం కానీ, కొత్త తరం యువకులను కొంతమంది తీసుకురావటం కానీ, సుభాష్ గారిని చాలామందిని, శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ జనరేషన్ యువకులు అది ఓకే. కానీ ఆయన మిగతా పనుల్లో కూడా బిజీగా ఉన్నట్టున్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా డేటా సెంటర్ అంటే ఇది ఒక ఉద్యోగ కల్పన కేంద్రం కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. దీంట్లో ఇది అదానీ గారు ఎందుకు ఫెసిలిటేట్ చేశారంటే, ఇంతకుముందు అదానీ గారితో 72,000 కోట్ల రూపాయలతో 6 ఏళ్ల క్రితం అది కాస్ట్ పెరిగిప్పుడు 88,000, తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకో 46,000 కోట్లు. 10 బిలియన్ అంటే 88,000 కోట్లు. అప్పుడు 6 ఏళ్ల క్రితం ఉండే 80 రూపాయల ఎలా డాలర్ రేట్ పెరిగింది కాబట్టి అంతే తప్ప మిగతా కాస్ట్ పెరిగింది తప్ప ఇన్వెస్ట్మెంట్ ఆయన 72,000 కోట్లు అనుకునే ఇన్వెస్ట్మెంటే మిగతా దాంట్లో ఇప్పుడు 88,000 కోట్లు 10 బిలియన్ ఎక్స్టెన్షన్గా వచ్చేది ఏదో వస్తుందండి. ఒక పవర్, ఇన్హౌస్ పవర్ అన్నీ కలిపి ఇది అదానీ గారి దేశంలో. ఇవాళ అది ఏంటని అర్థం చేసుకోండి. విశాఖపట్నంలో కూడా మిత్రులు మా కూసెట్టి సురేష్ బాబు గారు మిగతా అందరితో మా ఇంటలెక్చువల్ ఫోరం మెంబర్లతో ప్రొఫెసర్లు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం మాట్లాడదండి, విశాఖపట్నం ఆనందోత్సవాలతో ఉంది. ఇవాళ అమెరికాల తర్వాత అతిపెద్ద కేంద్రం మన విశాఖపట్నానికి వచ్చేస్తుంది. దీనివల్ల అద్భుతంగా ఉంటుంది. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది ఒక స్టోరేజ్ సెంటర్. కనీసం గొడవలు లాంటిది, గొడవలైనా రానిపోని ఉంటుంది, అంతా వర్చువల్గా దాంట్లో వచ్చేది. దీనికి ఒక గేట్వే, నేను మళ్ళీ చెప్తాను, దయచేసి మీకు ఒకటి పంపిస్తాను చూసుకోండి. ఇది గేట్వే అనేది వస్తుందని ఇప్పుడు కాదు, 7 ఏళ్ల క్రితం చెప్పింది ఇది. అంటే మనకి చెన్నై అండ్ ముంబైలో ఏదైతే సముద్రం నుంచి సింగపూర్ నుంచి మన కేబుల్స్ వేసుకుంటారో, లేదా అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ అమెరికాలో సూపర్ కంప్యూటర్ లేదా క్వాంటమ్ కంప్యూటర్ మనకి వస్తూ ఉంటుంది. అది ఉందో విశాఖపట్నం ఇంకో గేట్వే వస్తుంది, కొంచెం స్పీడ్ పెరుగుతుంది. అన్నాడు వీ షుడ్ అప్రిషియేట్ ఇది. దీంట్లో పెద్ద మార్వాడి గారైన మిట్టల్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకో గుజరాతీ గారైన అదానీ గారు దీన్ని ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దీంట్లో వచ్చేది నాకు తెలిసి 200 నుంచి 400 గోడౌన్లో కూర్చుంటానికి, పోనీ స్టోరేజ్ ట్యాంక్లో కూర్చుంటానికి, మీరు ఏదన్నా అనుకోండి. 200 నుంచి 400 సబ్జెక్టు కరెక్షన్ ఇంకా కొంచెం పెరగచ్చు. ఇది ప్రత్యక్షంగా వచ్చే దానివల్ల స్టోరేజ్ సెంటర్లో ఉద్యోగాలు. దాంతోపాటు ఈ టెలికమ్యూనికేషన్ రంగంలోను లేకపోతే విద్యుత్ రంగంలోను, ఎందుకంటే దీనికి ఇన్హౌస్, నేను ఎలక్ట్రిసిటీ కూడా వస్తానండి, దీనికి వివిధ రంగాలుగా అవసరమైన ఉద్యోగులు దాదాపు 3-4 వేల మంది ఉంటారు. సబ్జెక్టు కరెక్షన్ ఇంకా 4,500 చెప్పింది కదండి వాళ్ళు చెప్పింది. నేనేమో ఆర్ట్ అండ్ ఫాస్ట్ టూల్ ఏం పెట్టలేదు దాంట్లో. ఇంతవరకు మనం అభినందిద్దాం. దీనికి కావాల్సింది నేను అడుగుతున్నాను, కరెంట్ అంటండి విశాఖపట్నానికి పరిసర ప్రాంతాలకి మేజర్ అంటే మన హౌస్ కన్జంప్షన్ ఇంతగా 1 గెగావాట్ నుంచి 2 గెగావాట్ల మనకి పవర్ అంటే 2,000 మెగావాట్ల అవసరం. ఏది కేవలం విశాఖపట్నం చుట్టుపక్కల దానికి. విశాఖపట్నానికి బేస్గా 1.2 to 1200 మెగావాట్స్, మిగతా అంతా చుట్టుపక్కలంతా. ఈ ఒక్కదానికి కనుక పూర్తి అయితే దాదాపు 5 గెగావాట్లు 5,000 మెగావాట్లు కావాలంటే మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. మిగతాది మేము ఇన్ హౌస్ ప్రొడ్యూస్ చేసుకుంటాం. 1 అక్కడే ఉంటుంది, మిగతాదంతా అన్నాను. ఇది నాకు తెలిసి మేము గవర్నమెంట్ నుంచి అడిగే వైట్ పేపర్ ఏంటంటే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు 2-3 రూపాయలు ఏదో రాయితీలు ఇస్తారంటే, ఎవరు సొమ్మని ఇస్తున్నారని పిటిస్తో ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి, ఆ నెల్లూరు జిల్లా నుంచి పాలకొల్లు వరకు ఒక షాప్ అబ్బాయి పవర్ ఎలక్ట్రిసిటీలో కనుక 300 యూనిట్ దాటుకుని ఎందుకు ఉంటుంది 500 కానీ 8 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు కదా. ఇవాళ 3 రూపాయలు ప్రజల పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన డబ్బులు ఈ గుజరాతీ మార్వాడి లాంటి వ్యక్తులు కానీ వీళ్ళు ఎలాంటి వ్యాపారులు, గుమా వ్యాపారులు అన్నాను, వాళ్ళిద్దరు నేను అంటలేదు, గుట్టుగా మ్యాచ్ చేసే ఈ గుమా వ్యాపారులకి ప్రజల పొళ్ళోడు కొట్టి ఇచ్చిన వసూలు చేసిందని వాళ్ళకి రాయితీల రూపాయన ఇద్దామండి. ఇది ఒకటే కాదు, ఏం రాయితీలు ఇస్తున్నారు ప్రజలకు ఇంతవరకు తెలపాల్సిన అవసరం లేదా? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు?
1,88,000 గాల్లో పెట్టే కబుర్లు కాదండి. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము డెవలప్ అయింది. 2070కో 60కో ప్లాన్ ప్రకారం 2045 అవుతుందో లేదో నాకు తెలియదండి. మేబీ నేనేమన్నా, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఎనిమిది అధికారికంగా ఏం చేస్తున్నారు? పైగా అసలు నేను అడుగుతా ఉన్నాను, నేను కంపారిజన్ చెప్పాను కదా, మీరు కియాది డెఫినెట్గా రాపోయినా కొంత పనులు రాపోయినా ఎలాగా ఎకో సిస్టమ్ రాపోయింది. ఇవాళ అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ఆ గుమా వ్యాపారులకు అడ్డాగా మారుతున్న విశాఖపట్నంలో వాళ్ళు కనపడింది కదండి. దాంట్లో మీరు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తారు, 99% ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇస్తారో తెలియదు నాకు. ఇంతకుముందు శంకుస్థాపన. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం కూడా నేను వస్తానండి. దీనికి అవబోయే అంటే ఆ సౌండ్స్ ఇవన్నీ మిగతాది ఎందుకు వద్దంటున్నారు మిగతా వాళ్ళు? వర్జీనియా స్టేట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని వాళ్ళు స్లోగన్స్ పెట్టారు. అంటే దీని పర్యావరణం వచ్చిందంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ డినై చేశాయి. డెన్మార్క్, తర్వాత నెదర్లాండ్స్, ఐర్లాండ్, అది అభివృద్ధి చెందిన దేశాలు చేశాయి. ఆఫ్రికా లాంటి దేశాలు కావాలంటే కూడా మనం దాని నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి. అంటే దాని ఒక్కనే కాదు, మేము ఇది ఇవాళ అంటలేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది ఇది ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదే కనుక వాళ్ళ అధికారంలో ఉండగా వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నారు, మీరు ఈ పర్యావరణం గురించి మాట్లాడతారని మా నాయకుడు దమ్మున్నాడు 1,00,000 కోట్లు తీసుకొచ్చాడు అంటారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఇంత పర్యావరణానికి హాని జరుగుతుందండి. ఇది ఏమవుతుందండి వాళ్ళ? అంటే మనం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా చేయాలా? కాదు కదా. ఇవాళ అసలు నేను పారదర్శకంగా అడుగుతున్నాను, 3,000 ఉద్యోగాలు అలా 5 సంవత్సరాలు ఇస్తారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, తెలుగు జాతి ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, ఆత్మగౌరవం ఉన్న బిడ్డలను అడుగుతా ఉన్నాను. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో గత 6 నెలల బట్టి ఎంతమంది తీసేశారు తెలుసా మీకు? 32 విభాగాలు, 4,800 మంది పైగా టెంపరీ ఉద్యోగస్తుల్ని, 1,100 మంది పైగా పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని బయటికి గంటేశారు. టెంపరీ ఉద్యోగస్తులు అంటే వాళ్ళ ఉద్యోగస్తుల్ని టెంపరీ అనమాట ఎప్పుడు చేస్తున్నారు కాంట్రాక్ట్, వాళ్ళని చిరు ఉద్యోగస్తుల్ని ఆధార్ కార్డు లింక్ చేసి పోలీసులు, మళ్ళా చెప్తున్నాను, ఒక స్టీల్ ప్లాంట్ మొదలైన దగ్గర నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే ఉంటారు దాంట్లో. ఇవాళ తార చందో, బూల్ చందో, తోక చందో, తొక్కలో చందో అని వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసుల్ని వాళ్ళ మన రాష్ట్ర పోలీసులు లోపల పెట్టిన అనుమతించిన ఘటన సిగ్గుచేటిది. మెడపట్టి కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసి మెడపట్టి 5,000 మంది ఉద్యోగస్తుల్ని, సామాన్యుల్ని 15,000 వచ్చి మెడపట్టి కళ్ళ ముందు విశాఖపట్నం ముందు బయటకు పడేస్తే అధికార పక్షాన్ని కనపట్టలేదు. ప్రశ్నిస్తాన్న ఉత్తర మను ఆర్య సనాతనవాది గౌర్నీలు వారు ఏమేమి పేరు తెలియట్లేదు. డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. ప్రతిపక్ష పార్టీ కూడా ఇవాళ అదాని గారు ఇది మేము మాట్లాడతాను. ఇవాళ 6,000 ఉద్యోగాలు పోతే మీరు తీసుకొచ్చేది 20 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొస్తున్నారు? వచ్చే 4 ఏళ్లలో కాదు, ఉన్న ఉద్యోగాలు పీకి పడేసి ఆ ఫ్యాక్టరీని ఏమో దాన్ని ప్రైవేట్ పరం చేస్తాను చూస్తుంటే ఇంకొక ఆయన బయలుదేరాడు. 14 years మాట్లాడతాను, 14,000 కోట్లు వచ్చిందా? చెవిలో పువ్వులు పెడుతున్నారా? మీకు ఎవరు ఏం చదువుకున్నా నాకు తెలియట్లేదు. మీకు కొంతమంది మీరు వీళ్ళు ఏం చదువుకున్నారు అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అండి. వాళ్ళ చదువు ఏంటో నాకు ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కానీ అయ్యా వచ్చింది 12,400 కోట్లు, దాంట్లో 1,100 కోట్లు పాత స్కీమ్లో పెట్టేసి పక్కన పెట్టేశారు. మిగతా వచ్చిన డబ్బుల్లో 14%, 15% ఇలా అయ్యే జాగిరని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వడ్డీలు ఎక్కువ వేసుకున్నాం. 9% ఏమో గుమా వ్యాపారులకు వడ్డీ వేసుకుని ఎక్స్ట్రా వడ్డీ వసూలు చేయడం. అంతే. దీంట్లో డబ్బులు గవర్నమెంట్ ఈ జేబులో పెట్టుకుని ఇది తీసి ఆ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయింది.